Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Hello, welcome to GK Movie Mixture. This is Sandeep bringing you Big Boss review and analysis. మనం అనుకున్నట్టుగానే అఖిల్ ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నారు అని మనం అనుకున్నాము. అట్లానే అఖిల్ వెంట్ టు గ్రాండ్ ఫినాలే. హీ హాజ్ వన్ ద టికెట్ టు ఫినాలే. అండ్ అనాలిసిస్ చేసినట్టుగానే సోహెల్ అండ్ అఖిల్ మధ్య ఉన్న ఒక బాండ్ కారణంగా, ఒక కెమిస్ట్రీ కారణంగా, ఒక ఫ్రెండ్లీ నోట్ తోటి కాంపిటీషన్ ముగుస్తుంది బహుశా. సో ఇప్పుడు పెద్ద ఇది టాక్టిక్స్ ఏమీ ఉండవు, మంచిగా ముగుస్తుంది అని అనుకున్నాం. అలాగే చాలా మంచిగా ముగిసింది. బట్ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎమోషనల్గా కూడా ముగిసింది. సోహెల్ హాజ్ బికమ్ సో ఎమోషనల్. తను యాక్చువల్లీ చెప్పాలంటే సాక్రిఫైస్ చేసి వెళ్ళారు. అండ్ ఈరోజు ప్రోమో బట్టి చూస్తే నాగార్జున గారు ఒక క్వశ్చన్ని రేజ్ చేశారు. నువ్వు సాక్రిఫైస్ చేసావా లేకపోతే కావాలంది కావా ఏంటి, అసలు వై అన్న ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. చూద్దాం ఆయన ఏం చెప్తాడు, అతని వర్జన్ ఏంటి అన్నది. ఎందుకంటే ఒకసారి ఎవరైనా మనం ఒకటి చేస్తే ఆ ఒక్క సిట్యుయేషన్లో మనం ఒకలాగా అనుకున్నా కానీ తర్వాత మన మూడ్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి మన ఆన్సర్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. బట్ అంటే కంప్లీట్గా మా మీనింగ్ మారిపోతుంది, మనం చేసే పని కంప్లీట్గా వేరే అయిపోతుంది అని కాదు, కానీ ఒక మన వే ఆఫ్ కమ్యూనికేటింగ్లో కొంచెం ఉండొచ్చు. బిగ్ బాస్లో చాలా వరకు అదే మనం చూస్తాము. ఎందుకంటే బికాజ్ యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సైకలాజికల్ గేమ్ అని ఏదైతే అనుకుంటామో, అలాగే లైక్ వాట్ అభిజిత్ హ్యాస్ డన్. క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పటికి తను వెంటనే సారీ అన్నారు. ఈ వీక్ మొత్తం హారిక వెనకాల పడ్డాడు దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. అంటే టాస్క్ చేయకపోవటం ఒకటి తప్పించి మిగిలిన దానికి కారణాలు అనే విశ్లేషణలు చేస్తూ ఉన్నాడు. సో అలాగే ఇవాళ ఏమవుతుందో అది కొంచెం చూడాలి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ వెంట్ ఆన్ పీస్ఫుల్లీ. అండ్ ఇంకో విషయం కూడా మొన్న మాట్లాడుకున్నది ఏంటి అంటే, ఏ సీజన్లో లేనంతగా ఒక మంచి ఎమోషనల్ బాండ్, ఒక అటాచ్మెంట్ ద్వారా ఈ సీజన్ మొత్తం జరుగుతుంది. లాస్ట్ సీజన్స్ అంతా కూడా వారచారం బోల ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్నటి జరిగిన నెంబరింగ్ గేమ్. ఇఫ్ యూ సీ ఎనీ సీజన్, నాకు తెలిసి తెలుగులోనే కాదండి, వేరే లాంగ్వేజెస్లో చూసినా కానీ ఎక్కడైనా కానీ నంబరింగ్ గౌండ్లో చాలా కొట్లాట్లు అయ్యాయి. నేను నెంబర్ 1 కోసం కొట్టుకుంటా, నేను నెంబర్ 2 కోసం కొట్టుకుంటా, అది అన్నట్టు. కానీ నిన్న జరిగిన దాంట్లో మాత్రం చిన్నగా స్టార్ట్ అయ్యింది. బట్ హారిక ఒక్కసారి ఇప్పుడు నెంబర్స్ కోసం మనం పోటీ పడాలా అని ఒక ఎమోషనల్ అనేటప్పటికీ ప్రతి వాళ్ళు ఎమోషనల్ అయిపోయి, సోహెల్ అయితే మరీ ఎమోషనల్ అయిపోయి అదంతా కూడా ఒక చాలా ఒక బాండ్గా ముగియటం అనేది ఇట్స్ రియల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే అది ముందే ఎప్పుడు జరుగుండి ఉండదు. నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో కూడా జరగదేమో అని అనుకుంటున్నాను. అండ్ బట్ ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అండ్ ఎస్పెషల్లీ అభిజిత్ కూడా 6లో ఐఎమ్ హ్యాపీ టు బీ ఇన్ 6 అంటాం. అంటే ఐదర్ నేను 1 కోసం పోటీ చేస్తాను, లేదు అంటే ఒకవేళ లేదు అంటే నేను 6లో ఉంటాను అంటాం. ట్రూలీ వీ హ్యావ్ టు అప్లాడ్ హిస్ స్పిరిట్. ఎందుకంటే మనిషి అనేది వాడు అలాగే ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తప్పు అంగీకరిస్తే ఐఎమ్ లాస్ట్ అన్నట్టు ఉండాలి, లేదు అంటే ఐఎమ్ ఆన్ ద టాప్ అన్నట్టు ఉండాలి. ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే చిక్కులో వచ్చింది ఏంటంటే, అఖిల్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. మరి అఖిల్ కూడా పార్టిసిపెంట్ అయ్యి ఉంటే మరి ఎలా ఉండేది ఆ సోహెల్ అఖిల్ ఇద్దరు. ఎందుకంటే గొడవ చిన్నగా స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరూ. కానీ అఖిల్ యూ నీడ్ నాట్ బీ ఇన్ దట్ గేమ్ అని అనగానే అంతా కూల్గా వెళ్ళిపోయింది మొత్తం. అంటే నాకు తెలిసి హారిక ఒక ఎమోషనల్ డైలాగ్ అన్న తర్వాత అఖిల్ కూడా కొంచెం తన మైండ్ యాక్టివేట్ అయ్యి, సోహెల్ నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశాడు కదా, ఎవరు చేస్తారు ఇంత ఇదిగా అని కొంచెం తను కూడా ఎమోషనల్ అయ్యి ఆ ప్లేసెస్ కోసం కొట్లాడుకుంటూ ఉండొచ్చు. బట్ ఒక చిన్న అడిషనల్ ఒక్క నేను 1కి అని వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న డిస్ప్యూట్ అయితే జరుగుతుండే. ఆఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఫ్రెండ్లీ నోట్ ఓన్లీ. బట్ ఏది ఏమైనా కానీ నాకు తెలిసి ఇంత కూల్ సీజన్ అనేది ఫ్రాంక్గా చెప్పాలంటే ముందు లేదు, తర్వాత లేదు. సీజన్ ఫస్టే చాలా వరకు కూల్ అని అనుకున్నాము. ఎందుకంటే అప్పుడే దట్ ఈస్ ద ఫస్ట్ సీజన్ కాబట్టి జనాలకు అంత అవగాహన లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఆ పార్టిసిపెంట్స్ కూడా కొంతవరకు ఏంటి అంటే అందరు తెలిసిన వాళ్ళే ఉండటం ద్వారా అంత ఎక్కువగా కూడా రాలేదు. బట్ ఈ నెంబరింగ్ గేమ్లో మాత్రం చిన్న ఇష్యూస్ అనేవి ఇద్దరు అయ్యింది దీక్షా పంత్ తోటి. లాస్ట్ ఇయర్ అయితే చాలా రచ్చ అయింది, అది అందరికి గుర్తుండే ఉంటుంది. రకరకాల మీమ్స్ ఆ నెంబరింగ్ కోసం ట్యాప్ దగ్గర కొట్లాడుకునే లేడీస్ పాత మీమ్స్ పెట్టేసి వీళ్ళు ఇలా కొట్టుకున్నారు, వాళ్ళు అలా కొట్టుకున్నారు అంటాం. ఎస్పెషల్లీ శివజ్యోతి, మా హస్బెండ్ లేకపోవడం వల్ల నేను కిందకి వెళ్ళిపోయాను అంటాం. దాని తర్వాత వచ్చిన ఎపిసోడ్లో విత్కా ఎలిమినేట్ అవ్వటం, ఇవన్నీ చెప్పాలంటే చాలా మసాలా అన్నది ఉండింది. కాకపోతే ఇక్కడ మనం ఏంటి అంటే, మనం సీజన్ కొంచెం కూల్గా సాగుతుంది అని అనుకున్నా, ఎమోషనల్గా సాగుతుంది అనుకున్నా, కానీ టీఆర్పీ కోసం కావాల్సింది ఏంటి, మసాలా కావాలి. ఆ మసాలానే సీజన్ మిస్సింగ్.
ప్రాబబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఇప్పుడు కొత్త సీరియల్ ఇంకా 2 వారాలే ఫ్రాంక్గా చెప్పాలంటే మిగిలింది. ఆ 2 వారాలు ఆగచ్చు, బట్ మా టీవీ హ్యాస్ లాంచ్డ్ వన్ సీరియల్ అండ్ ఈ స్లాట్ అన్నది 30 minutes తర్వాత 30 minutes డిలే తోటి 10 o'clock ఉంటుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక డ్రాబ్యాక్. ఎందుకంటే లేట్ నైట్ వెళ్తూ ఉంటే ఇట్ విల్ బి అ రాంగ్ ఇంపాక్ట్. సో ఈ మసాలా కొంచెం తగ్గటంతో మరి టీఆర్పీ కూడా కొంచెం ఎఫెక్ట్ పడిందేమో అంటాం, లేదు అంటే ఒక పాజిటివ్ నోట్లో వెళ్తుంది కాబట్టి ఇంకేముంది అని అంటాం. ఎందుకంటే నేను నెంబరింగ్ గేమ్లో చూపిస్తే ఒక్కసారి ఎమోషనల్ అవ్వగానే వెంటనే బిగ్ బాస్ కూడా ఇంకేమీ ట్విస్ట్లు ఏం పెట్టాల. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏ టాస్క్లో కూడా చాలా వరకు ఒక ఎమోషనల్ నోట్ తోటి ముగుస్తున్నాయి. ఎక్కడ కూడా బిగ్ బాస్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడైతే ఎమోషనల్ నోట్ తోటి ముగుస్తుందో ఏ టాస్క్లో కూడా బిగ్ బాస్ ట్విస్ట్స్ ఏం పెట్టట్లా అందులో. సో అంటే తనకు కూడా అర్థమైపోయింది ఇక్కడ బహుశా మన మసాలా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం వీళ్ళతోటి అనేసి. బట్ ఎక్కువ మసాలా ఈ మొత్తం అంతా అయ్యేది ఏంటంటే నామినేషన్స్లో మాత్రమే. ఎందుకనే యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంగ్లీష్ సీజన్స్ ఫాలో అయ్యాను, కొన్ని వేరే ఛానల్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఫాలో అయ్యాను. యూజువల్లీ నామినేషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కన్ఫెషన్ రూమ్లోకి వచ్చో లేదు అంటే ఏదైనా టాస్క్ పెట్టో నామినేషన్స్ ఉంటాయి. తెలుగు సీజన్లో మాత్రమే ఎప్పుడు ఓపెన్ నామినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుగు సీజన్లో మాత్రమే నామినేషన్స్లో మాత్రమే గొడవలు ఉంటాయి. ఆ నామినేషన్స్ని బట్టే మిగతా వారం అంతా కొట్లాట్లు ఉంటాయి తప్పించి మేజర్ కాన్సిక్వెన్సెస్ అనేది చాలా వరకు ఉండదు. సో బట్ అది ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సీజన్లో అది కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ కూల్. ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక మంచి కాలేజ్ రీయూనియన్ లాగా, లేకపోతే ఒక కాలేజ్ ఏ గ్రూప్ అన్నా కానీ ఒక 3-4 కలిస్తే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఇద్దరి మధ్యలో. లైక్ అభిజిత్ అండ్ మోనల్కి వచ్చిన ఒక మిస్అండర్స్టాండింగ్ లాగా, లేకపోతే అఖిల్ అండ్ మోనల్కి కూడా కావచ్చు. కొంచెం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండి తర్వాత కొంచెం గ్యాప్ క్రియేట్ అయ్యి ప్రతి వాళ్ళలో కామన్, ప్రతి గ్రూప్లోనూ అదే మనం ఇక్కడ చూస్తున్నాం. అంతకు మించి చెప్పాలంటే పెద్ద ఇష్యూస్ అనేది ఏమీ లేవు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, ఇట్స్ అ వెరీ కూల్ థింగ్. బట్ మసాలా మిస్సింగ్ కాబట్టి కొంచెం టీఆర్పీస్ అవి తగ్గుండొచ్చు. అండ్ ఇంకా నామినేషన్స్ విషయాలకు వస్తే అగైన్ మొన్న డిస్కస్ చేసినట్టుగా హారిక అండ్ మోనల్ విల్ బీ ఇన్ ద డేంజర్ జోన్ అని అనుకున్నాం. ఒకవేళ హారిక కానీ ఎలిమినేట్ అయితే అభిజిత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అభిజిత్ విల్ బీ ఇన్ లో, ఎందుకంటే అభిజిత్ 50 ml తను నామినేషన్స్లో కూడా కొంచెం మంచి మైండ్ గేమ్ ప్లే చేసి యాజ్ యూజువల్ తను 50 ml పోయటం ద్వారా టై బ్రేకర్ తోటి హారిక కూడా నామినేషన్స్లోకి వెళ్ళింది. సో ఒకవేళ హారిక కానీ ఎలిమినేట్ అయ్యి ఉంటే అభిజిత్ మీద కొంచెం లో అయి ఉండేవాడు. ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్ వుడ్ బి హరియానా అన్నట్టు ఉండేది. ఇప్పుడున్న మెంబర్స్లో అభిజిత్కి క్లోజ్ వాళ్ళిద్దరే, రైట్, అండ్ హారిక అండ్ హరియానా. కాకపోతే హారిక వుడ్ బి ఇన్ డేంజర్ జోన్ అని మనం అనుకున్నాం. కానీ కొంత గడిచిన 2-3 డేస్ని బట్టి చూస్తే మోనల్ గ్రాఫ్ వాజ్ కంప్లీట్లీ డౌన్ అని మనకు అర్థమైంది. ఎందుకంటే షీ వాజంట్ మతలబ్ తన లైమ్లైట్లో ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడా లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు టాప్ పొజిషన్లో ఉండి చాలా యు ఆర్ సేఫ్ అనగానే తన రియాక్షన్ని మనం చూసాం, ఎంత హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చి తనకి ఏదో అన్యాయం జరిగింది, ఎస్పెషల్లీ అంటే తను హారికకి చేసిన ఫేవర్కి హారిక కొంచెం బ్యాక్ స్టాప్ చేసింది అని ఒక ఒపీనియన్ తోటి జనాలు ఉండి మోనల్కి బాగా సపోర్ట్ చేశారు. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ సమ్హౌ మిస్సింగ్. చాలా ఇదివరకు ఫ్రాంక్గా చెప్పాలంటే మోనల్ విల్ బీ అవుట్ అని అనుకున్నాం, కానీ తను అవ్వలేదు, సేవ్ అవ్వకుంటూనే వచ్చింది. ఎస్పెషల్లీ వెన్ కుమార్ సాయి వాజ్ ఎలిమినేటెడ్ ఆ టైంలో అనుకున్నారు, ఈవెన్ ఆ టైంలో అనుకున్నాం మోనల్ అవుతుంది అనేసి. బట్ సమ్హౌ అది జరగలేదు. బట్ ఈసారి కొంచెం మోనల్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద డేంజర్ జోన్ అని మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తున్నాము. బట్ ప్రాబబ్లీ మోనల్ విల్ బీ ఇన్ ద డేంజర్ జోన్. నిన్న మొన్నటి వరకు హారిక అని అనుకున్నది, ఒక 2-3 డేస్ నుంచి మోనల్ హ్యాస్ గాన్ ఇన్ టు ద డేంజర్ జోన్ అండ్ ప్రాబబ్లీ షీ వుడ్ బి ఎలిమినేటెడ్ అని అనిపిస్తుంది. అదేనేమో మోనల్ ప్రాబబ్లీ ఒకవేళ ఎలిమినేట్ అయితే ఐ డోంట్ థింక్ దెర్ విల్ బీ ఏ మేజర్ డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఎప్పుడైతే కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడో మనం అఖిల్ రియాక్షన్ చూసాము. వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తర్వాత కుమార్ స్టేజ్ మీదకి ఎక్కగానే అఖిల్ వాజ్ సర్చింగ్ ఫర్ మోనల్. బట్ దిస్ టైమ్ ఎందుకంటే అఖిల్ అండ్ మోనల్కి మధ్య ఒక 2-3 వీక్స్ నుంచి నామినేషన్స్ విషయంలో చాలా డ్రిఫ్ట్ అనేది వస్తుంది, మనం అందరం చూస్తూనే ఉన్నాము. సో ఉన్న వాళ్ళలో మోనల్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే అఖిల్లే అని అందరికీ తెలిసిందే. బట్ దట్స్ నాట్ గోయింగ్ టు బీ ఏ
మేజర్ ఇంపాక్ట్ ఆన్ అఖిల్స్ ప్లే. అండ్ ఇంకోటి ఏంటి అంటే అఖిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫినాలే కాబట్టి తను హీ విల్ బీ ఆన్ ద క్లౌడ్ 9. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఏ ఎఫెక్ట్ నాకు తెలిసి ఎవరి మీద అనేది పడదు. సో ప్రాబబ్లీ మోనల్ వుడ్ బీ ఇన్ డేంజర్ జోన్. అండ్ కొంత విషయానికి వస్తే ఫ్రాంక్గా చెప్పాలంటే మోనల్ ఉండటం వల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు అన్నట్టు ఒక అభిప్రాయానికి జనాలు కూడా వచ్చారు. ఎందుకంటే ముందున్నది ఇప్పుడు లేదు. వేరియస్ థింగ్స్ వాళ్ళ మధ్యన ఉన్న కీచ్లాటలు కానివ్వండి, ఆ ట్రయాంగులర్ కానివ్వండి, నాగార్జున గారు కూడా ప్రతిసారి ఏ అంటాం, ఇవన్నీ అప్పటికి మళ్ళీ అన్నీ చల్లబడిపోయినాయి మొత్తం అంతా. సో నథింగ్ ఈజ్ ఆన్ ద లైమ్ లైట్. సో ప్రాబబ్లీ మోనల్ ఈజ్ ఇన్ ద డేంజర్ జోన్ అని మనకు అర్థమవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రాబబ్లీ అయితే మోస్ట్లీ మోనల్ ఈజ్ ఇన్ ద డేంజర్ జోన్ అని అనుకుంటున్నారు. మోనల్ అండ్ హారిక మధ్య ఎవరు అవుతున్నారు అని. మధ్యలో ఏంటి అంటే ప్రాబబ్లీ అవినాష్ కూడా, ఎందుకంటే తను చేసిన మొన్నటి టికెట్ ఫినాలేలో నీళ్ళు పాలు కలపటం అండ్ ద వే హీ రియాక్టెడ్ విత్ బిగ్ బాస్ అనేది కొంతమందికి ఇది కొంచెం ఒక మంచి టాక్టిక్ కాదు అన్నట్టు అనిపించింది. సో అది కొంచెం తన మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే మొన్న ఎవిక్షన్ పాస్ తోటి ఆయన సేవ్ అయ్యాడు, కొంచెం డల్ అయ్యాడు. ఎందుకంటే జనాలు నన్ను ఆల్రెడీ ఎవిక్ట్ చేసేసారు, బిగ్ బాస్ ఏదో ఒక పవర్ ఇచ్చి కాపాడాడు కాబట్టి అనేసి. సో ఆ విధంగా తను కొంచెం డౌన్ అయ్యి అది కొంచెం ఇంపాక్ట్ అయ్యి తర్వాత జరిగినవి అంత ఫేవరబుల్గా తనకి ఎందుకో లేక ఇలాంటివన్నీ అయినాయి. చూద్దాం అది. సో ఇట్ విల్ బీ ఆన్ ద 3 things అండ్ మోస్ట్లీ మోనల్ ఈజ్ అవుట్ అన్నట్టు తెలుస్తుంది. చూద్దాం. ఫ్రాంక్గా చెప్పాలంటే హూ విల్ బీ అవుట్, వెదర్ ఇట్ ఈస్ హారిక, హార్మోనల్ ఆర్ అవినాష్. అండ్ మోస్ట్లీ అందరూ కూడా ఈసారి మోనల్లే, నాట్ ఫేవరబుల్ సిచ్యుయేషన్ అన్నట్టే అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ రానున్న కాలంలో ఇంకా 2 weeks మిగిలింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఐ థింక్ ఇట్ విల్ బీ అ సూపర్ కూల్ వీక్ విత్, అంటే మరీ మేజర్ టాస్క్స్ ఏం లేకపోతే. అండ్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ అఖిల్ ఈజ్ ఇన్ ది టాప్ ఫినాలే కాబట్టి ఇంకా 1 week. సో ఈ టైంలో ఎవరైతే నేను గెలవను, ట్రోఫీ ఎట్లా అయినా కానీ అన్నీ కొంచెం డౌన్లో ఉంటారో వాళ్ళు నామినేషన్స్లో కొంచెం అంత ఫీల్ అయ్యేటట్టు కాకుండా కొంచెం ఇద్దరు నార్మల్గానే ఉంటారు. ఎందుకంటే 1 week ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ బిగ్ థింగ్ అన్నట్టు ఉంటారు. బట్ ఎనీవే ఫైనలిస్ట్ ఈజ్ అ ఫైనలిస్ట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం టారోట్ జ్యోతిష్యుల్ని లోపలికి పంపించటాలు, లేదు అంటే ఒక సెలబ్రిటీని లోపలికి పంపించటాలు అని అంటారు. బట్ ఈ సీజన్లో అయితే బయట నుంచి ఎవరు లోపలికి రావట్లేదు కాబట్టి అది కూడా ఉండదు ఫైనల్ వీక్లో. సో ఎలా ఉండబోతుంది, నార్మల్గానే ఉంటుందా లేకపోతే ఏదో కొన్ని స్పాన్సర్స్ టాస్క్స్ ఉంటాయి కదా, అవే జరుగుతూ నార్మల్గానే ఉంటుంది అని అందరి అభిప్రాయం. ఎందుకంటే స్లాట్ కూడా మారింది కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే 10 o'clock నుంచి 11 o'clock అంటే అది కొంచెం డిస్ట్రాక్షన్ టైం, అది అంత ఫేవరబుల్ టైం కాదు. ప్రాబబ్లీ అందుకనేనేమో కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయకపోవచ్చు. బట్ ఎస్, అఖిల్ ఈజ్ ఇన్ ద ఫైనల్స్. అండ్ ప్రాబబ్లీ అఖిల్ ఒకవేళ మన టికెట్ ఫైనల్ గెలిచినా గెలవకపోయినా కానీ తనైతే ఉండేవాడు. అఖిల్, సోహెల్ అండ్ అభిజిత్ ఆర్ ద ఫ్రంట్ రన్నర్స్ టు ది ఫినాలే. అండ్ ఆల్ ఫింగర్స్ ఆర్ టాస్డ్ ఆన్ అభిజిత్. అది మనందరికీ తెలిసిందే, ముందు నుంచి అభిజిత్ మీదే కాన్సన్ట్రేషన్ ఉందంతా. అండ్ మిగిలిన ఇద్దరు ఎవరు అన్నదే ఇక్కడ ఒక పాయింట్. వెదర్ హరియానా విల్ బీ ఇన్ ద ఫైనల్ ఆర్ హారిక విల్ బీ ఇన్ ద ఫైనల్ ఆర్ అవినాష్ విల్ బీ ఇన్ ద ఫైనల్. ఆర్ ఒకవేళ ఫేవరబుల్ మళ్ళీ లక్ ఫేవర్ అయితే మోనల్కి 2 సార్లు 3 సార్లు ఏ విధంగా అయితే లక్ ఫేవర్ అయ్యిందో ఆ విధంగా మోనల్కి లక్ ఫేవర్ అయితే తను ముందుకు వెళ్తుందా, లేకపోతే అందరూ అనుకునేటట్టు తను ఎలిమినేట్ అవుతుందా ఈరోజు చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Stay tuned for the Big Boss review and analysis with Sandeep. Like, share and subscribe. Thank you very much.